మన దేశంలో ఒకప్పుడు వచ్చిన కరోనా వైరస్ కంటే ఒక డేంజర్ వైరస్ ఇప్పటికీ ఉంది. అదే కులపిచ్చి. పూర్వం రోజుల్లో మనకున్న స్కిల్స్‌ని బట్టి మనం ఏం పని చేయాలి అనేది డిసైడ్ చేసేవారు. ఉదాహరణకి ఒక ఆఫీస్‌లో మనం ఏ స్కిల్స్‌లో ఎక్స్‌పర్ట్ అయితే మనకు ఆ స్కిల్స్‌కి సంబంధించిన జాబ్ ఇస్తారు కదా! అలాగా. అప్పట్లో కూడా కులం అలాంటిదే. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే తనతో సమానమైన స్కిల్స్ ఉన్న అబ్బాయినే వెతికి పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే బట్టలు ఉతికే అమ్మాయికి బట్టలు ఉతికే అబ్బాయితోనే పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకంటే అది ఇద్దరికీ తెలిసిన పని కాబట్టి చాలా ఈజీగా కలిసి చేసుకోగలుగుతారు. అదే బట్టలు ఉతికే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక బిజినెస్ చేసే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి బిజినెస్ తెలియదు. తనకొచ్చిన పని అక్కడ పనికిరాదు. అప్పుడు ఆ సంసారంలో గొడవలొస్తాయి. ఆ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ అలా లేదు కదా! ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ప్రతి ప్రొఫెషన్‌లోనూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు పెళ్లికి కులంతో పనేంటి? ఒకవేళ మీరు పాత పద్ధతులే పాటించాలని మొండిగా వాదిస్తే, మరి ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ అబ్బాయికి ఫోటోగ్రఫీ చేసే అమ్మాయితోనే పెళ్లి చేయాలి. డ్రైవింగ్ చేసే అబ్బాయికి డ్రైవింగ్ తెలిసిన అమ్మాయితోనే పెళ్లి చేయాలి. ఒక పోలీస్ అబ్బాయికి పోలీస్ అమ్మాయితోనే పెళ్లి చేయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు కదా! భర్త వేరే జాబ్ చేస్తుంటే భార్య వేరే జాబ్ చేస్తున్నాడు. మరి మీ వృత్తులు వేరైనప్పుడు లేని ఇబ్బంది మీ కులాలు వేరైతే ఎందుకొస్తుంది? ఈ విషయాన్ని మీ పేరెంట్స్‌కి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీదే. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. మీరు రోడ్డు మీద ఎళ్తున్నారు. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మీరు ప్రాణాలు పోయే స్థితిలో రోడ్డు మీద పడున్నారు. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికొచ్చిన డాక్టర్‌ని చూసి, "సార్ మీరు నా కులం వాళ్ళేనా? నా కులం వాళ్ళైతేనే నాకు సర్జరీ చేయండి" అని అడుగుతారా? అడగరు కదా! మరి చచ్చేటప్పుడు అక్కర్లేని కులం ఒక మనిషి జీవితాన్ని పంచుకునేటప్పుడు ఎందుకు అడ్డొస్తుంది? గుర్తుపెట్టుకోండి. కులం అనేది జీవితంలో ఎప్పటికీ ముఖ్యం కాదు. మనకి తోడుండే మనిషి గుణం మాత్రమే ముఖ్యం. చూశారు కదా ఫ్రెండ్స్! కులం కంటే మనిషితనం గొప్పదని మీరు నమ్మితే, ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ కులం గురించి కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పవర్‌ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆరి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.